మొత్తంగా చూస్తే కొన్ని వేల మంది చదువుకున్నారు ఈ కాలేజీ నుంచి. 1000 మంది రెస్పాండ్ అయ్యారు. కానీ ఆ 1000 మంది ఇచ్చిన స్ఫూర్తి ఒకవేళ ఎవరన్నా ఇవ్వలేకపోతే సిగ్గుపడే విధంగా ఇది తయారవుతుంది. దే విల్ డూ. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ గివ్ బ్యాక్ టు ది సొసైటీ. నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు ఇక్కడుండే డాక్టర్స్ అందరం ఉన్నాం. మనం అందరం కూడా పైకి వచ్చామంటే పబ్లిక్ మనీనే. పబ్లిక్ ఎవరైతే పీపుల్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే పే చేశారో ఆ డబ్బులతో డాక్టర్లుగా చదువుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టేది డాక్టర్ల పైన పెడతా ఉంటాం. ఎందుకంటే కోర్సు కూడా కాంప్లికేటెడ్, అవసరం కూడా, లేకుంటే ప్రాణాన్ని కాపాడేది మీరు. కాబట్టి ఒక విధంగా నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, అందరికంటే ఎక్కువ త్యాగం చేసే జీవితంలో డాక్టర్లు చదువుకునే దగ్గర నుంచి మేమందరం హై స్కూల్ పోయాం, ఆడ నుంచి డిగ్రీ చేసాం, ఆడుతూ పాడుతూ ఎంఏ చేసి వచ్చేసాం. కానీ మేము ఈరోజు సమాజాన్ని చూసి నేర్చుకొని ఈరోజు గవర్నమెంట్ రన్ చేస్తున్నాం, లేకుంటే ప్రపంచానికి అడ్మినిస్ట్రేటివ్ గురించి చెప్పే పరిస్థితికి వచ్చాం. కానీ డాక్టర్లు అట్ట కాదు. క్లాస్ రూమ్లోనే కాకుండా ల్యాబ్లో కూర్చొని అనునిత్యం మీరు చేస్తే తప్ప పేషెంట్లకు న్యాయం జరగదు. కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్. దీనికి మళ్ళీ ఒకసారి మెడిసిన్ చేసే ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. ఒకప్పుడు ఇప్పుడే మాకు గైడ్ చేస్తూ ఫస్ట్ టైం ఈ మెడికల్ కాలేజీలో ఎవరు గర్ల్స్ లేరు, ఎందుకంటే అప్పుడు టాయిలెట్లు పెట్టలేదు కాబట్టి ఎవరు రాలేదని చెప్పారు. అది ఊరికే ఎగ్జాంపుల్ కావచ్చు, కానీ అప్పట్లో ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ బాయ్స్కే చేసే పరిస్థితి ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం చేశాను, 33% రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్, ఆల్ కాలేజెస్లో, ఆల్ స్కూల్స్లో. ఆ ఒక్క నిర్ణయం పెను మార్పులు తీసుకొచ్చింది ఈరోజు మీకు. దాంతో డౌరీ పోయింది, రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఆడబిడ్డలు మోర్ ఇంటెలిజెంట్ బాయ్స్. ఈరోజు మనం చూస్తున్న 10th క్లాస్లో అన్ని గర్ల్సే టాపర్లో వస్తున్నారు. ఇంకొక పక్క నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, ఐటీ బాయ్స్ వస్తూ ఉంటారు, గర్ల్స్ వస్తూ ఉంటారు, భార్యాభర్తలు. వచ్చినప్పుడు ఇద్దరిని అడుగుతాను కావాలని, సరదా కోసరం, ఎవరికి ఎక్కువ జీతం వస్తుందని. నేను అడిగిన దాంట్లో 90% గర్ల్స్కి ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. వాట్ ఇట్ మీన్స్, దెర్ ఈజ్ ఎ డెడికేషన్, దెర్ ఈజ్ ఎ నాలెడ్జ్. ఉమెన్ పార్టిసిపేషన్ కూడా డెవలప్మెంట్కి చాలా అవసరం. అది ఇండియాలో చాలా ఫాస్ట్గా కూడా జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో దీని యొక్క ఫలితాలు బాగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, వండర్ఫుల్ ఈవినింగ్, ఎక్సలెంట్ అకేషన్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నాకు ఆలోచన ఒకటి, బై 2047 తెలుగువారు ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ రావాలి. అదే దీంట్లో సమాజాన్ని వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ తయారు చేయాలనేది నా అభిమతం. అదే స్వర్ణాంధ్రప్రదేశ్. మీరు ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ తిరిగి సమాజానికి కానీ మీరు ఇవ్వగలిగితే ఇంకా తొందరగా ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. మరొక్కసారి రాజుగారిని మనస్ఫూర్తిగా, ఆయన భార్యగా ఆవిడ కూడా, రాధా గారిని కూడా, ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.